హజ్ యాత్రలో జరిగినటువంటి తొక్కిసలాట్లేం కాదు. వాస్తవంగా అక్కడ వాతావరణపరమైనటువంటి సమస్యలు, విపరీతమైనటువంటి వేడిమి, ఉక్కబోత, తట్టుకోలేనటువంటిది. అప్పటికి అక్కడ మంచినీళ్ళు స్ప్రే చేసేటటువంటి సిస్టమ్స్ స్ప్రింక్లర్ల ద్వారా పెట్టుకొచ్చారు. అట్లాగే బాటిళ్లలో తీసుకొచ్చి పోస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఆ అలవాటు లేనటువంటి ఆ వేడిని తట్టుకోలేక చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు 645కి చేరింది. ఈ 645 మందిలో 68 మంది భారతీయులు ఉన్నారు అన్నటువంటిది తాజాగా సౌదీ అరేబియాకి చెందిన దౌత్యవేత్త ఒకళ్ళు వెల్లడించారు. హజ్ యాత్రలో 550 మంది మరణించినట్టు అధికారిక వర్గాలు ఇంతకుముందు ప్రకటిస్తే ఇప్పుడు అది 645కి చేరితే అందులో 68 మంది భారతీయులే ఉన్నారన్నటువంటి అంశం బాధాకరమైనటువంటిది. ఎందుకంటే భారతదేశంలో ఎంతో కష్ట నష్టాలు కూర్చి అక్కడికి వెళ్తారు. అట్లాంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాలని ఏ ఒక్కళ్ళం కూడా కోరుకోం.